ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం ఇవాళ రాత్రి పండువెన్నెలలో జరగనుంది. ఈ కళ్యాణోత్సవం కోసం 2 నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ రాత్రి జరిగే కళ్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షించడానికి అనువుగా ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో సుమారు 5,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల నిఘాలో కళ్యాణ వేదిక వద్ద 60,000 మంది సౌకర్యవంతంగా కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. 1,00,000 మందికి పైబడి అన్నప్రసాదాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, పానకం, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను అక్కడికక్కడే అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. కళ్యాణం ప్రాంగణంలో అన్ని గ్యాలరీల్లో కూలర్లు, చలువ పందిళ్లు, నీటి పిచికారీ యంత్రాలు ఏర్పాటు చేశారు. కళ్యాణం వీక్షణకు 21 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులను, 8 అంబులెన్స్లు, ప్రత్యేక అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఇవాళ ఉదయం ఒంటిమిట్ట కోదండరామస్వామి శివధనుర్భాలంకారం, అలాగే ఈ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక 11 గంటలకు స్వామివార్లకు స్నపన తిరుమంజను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎరుర్కోలు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కళ్యాణోత్సవం, రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు గజవాహనంపై సీతారాముల ఊరేగింపు ఉంటుంది. సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం నెల్లూరు నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు హెలికాప్టర్లో చేరుకుంటారు. అనంతరం ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత కోదండరామాలయం చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం కోదండరాముని కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అనంతరం టీటీడీ గెస్ట్ హౌస్కు చేరుకుని బస చేస్తారు. రేపు ఉదయం ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు.